ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ పిల్లలకు చాలా ఇష్టమైన సింపుల్ క్విక్ అండ్ హెల్దీ 4 స్నాక్ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి వీట్ బిస్కెట్స్. బిస్కెట్స్ ఇష్టం లేని పిల్లలంటూ ఎవరు ఉండరు కదా బయట మనకు షాప్లో దొరికేవి చాలా వరకు మైదా, యాడెడ్ షుగర్స్, ప్రిజర్వేటివ్స్, కలర్స్ ఇలా చాలా రకాల అన్హెల్దీ ప్రోడక్ట్స్ తోటే చేస్తారు. ఎంత మనకు వీట్ బిస్కెట్ ఆర్ మల్టీగ్రెయిన్ బిస్కెట్ అని ఉన్నా కూడా వెనకాల ఒకసారి చూడండి చాలా వరకు మైదానే అందులో యాడ్ చేస్తారు. బికాజ్ ఆ టెక్స్చర్ కోసం కావచ్చు, లేకపోతే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనేసి. బట్ ఇవాళ మీతో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీగా మనం అప్ టు 3 వీక్స్ వరకు స్టోర్ చేసుకోగలిగిన బిస్కెట్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి, నేను స్ప్రౌటెడ్ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను, లేదంటే నార్మల్ గోధుమ పిండితో కూడా చేయొచ్చు. అలాగే ఒక ½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు. బేకింగ్ పౌడర్ కంపల్సరీ, ఇది వేస్తేనే మనకు బిస్కెట్స్ అనేవి చాలా సాఫ్ట్గా అండ్ అలాగే మనకు సేమ్ బయట కొంటే ఎలా ఉంటాయి అలాగే వస్తుంది. అలాగే ఒక 1/4 కప్ జాగరి, ఇది వచ్చేసి మాకు పక్కింటి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ అమ్మ వాళ్ళు చెరుకు పండిస్తారు, సో వాళ్ళు ఇంటి దగ్గర చేసిండే ప్యూర్ ఆర్గానిక్ బెల్లం ఇది. ఇలా బెల్లం కానీ లేకపోతే బెల్లం పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే డేట్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ బటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. వద్దు అనుకుంటే మీరు 2 టేబుల్ స్పూన్ల బటర్ లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు. ఈ బిస్కెట్స్కి ఆయిల్ కన్నా కూడా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. కంప్లీట్గా ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఇలా పొడి పొడిగా అయితే ఉంటుంది మనకు. అలాగే కొద్దిగా మాయిస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక ½ టీ స్పూన్ అంతా వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, బట్ వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ మనకు బయట షాప్లో కొంటే ఎలా ఉంటాయో అదే ఫ్లేవరే వస్తుంది. అలాగే ఇదంతా కూడా కలుపుకోవడం కోసము కాంచి చల్లార్చిన పాలు కొద్దిగా తీసుకుంటున్నా. అరౌండ్ ఒక 3 టీ స్పూన్ అంత పాలు అయితే సరిపోయాయి. ఈ పిండి ఎలా ఉండాలంటే మరీ గట్టిగా కూడా ఉండకూడదు, అలాగని మనం చపాతీ కలుపుకున్నంత సాఫ్ట్గా కూడా ఉండకూడదు. జస్ట్ బాగా అంతా కూడా మిక్స్ అయ్యి మనకు కొద్దిగా సాఫ్ట్గా ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీ ఉండేలాగా మనం పిండిని కలిపి తీసుకోవాలి. దీన్ని అంతా కూడా కొద్దిగా ఒక 2 మినిట్స్ పాటు బాగా నీట్ చేస్తే మనకు రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బికాజ్ మనకు నార్మల్ చపాతీ పిండి లాగా ఇది మనం రోల్ చేయలేము. సో కొంచెం బాగా ఒక 2 మినిట్స్ నీట్ చేస్తే బాగా కొంచెం సాఫ్ట్ అవుతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి తర్వాత దీన్ని రోల్ చేసుకోవాలి. దీనైతే నేను 2 పోర్షన్స్గా చేసి రోల్ చేసుకుంటున్నా. బికాజ్ ఒకటే చేస్తే ఏమవుతుందంటే కొంచెం పెద్ద థిక్గా వచ్చేస్తుంది. ఈ బిస్కెట్స్ కొద్దిగా థిన్గా ఉంటేనే తినడానికి బాగుంటాయి. సేమ్ ఎగ్జాక్ట్లీ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ చూడడానికి ఎలా ఉంటాయో అలా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇది మినిమం ఒక 2 mm థిక్నెస్ ఉండేలాగైతే మనం కట్ చేసుకోవాలి. నేను ఈ కుకీ కటర్ తోటి రౌండ్ షేప్స్ చేసుకుంటున్నా. మీరు ఎనీ షేప్ చేసుకోవచ్చు. గ్లాస్తో కుకీ కటర్ లేదు అంటే గ్లాస్తో అయినా కూడా షేప్ చేసుకోవచ్చు, లేదా మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్స్లో అయితే కట్ చేసేసుకొని ఈ ఎడ్జెస్ అన్నీ కూడా తీసేస్తున్నా. అగైన్ ఇలా తీసిన ఎడ్జెస్ అన్నీ కూడా కలిపి మళ్ళీ రోల్ చేసుకొని బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఏది వేస్ట్ అయితే అవ్వదు. సో ఇలా కుకీస్ని అయితే ప్రిపేర్ చేసి మనకు ఆ బయట అపియరెన్స్ కోసం నేను టూత్ పిక్స్ తీసుకొని చిన్న చిన్న డాట్స్ లాగా అయితే పెడుతున్నా, లేదంటే ఫోర్క్ తోటి కూడా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ తినడానికి ఆ అపియరెన్స్ కోసం అంతే. ఇది పిల్లలు కొంచెం అలా టెక్స్చర్స్ షేప్స్ అలా ఉంటే ఇష్టంగా తింటారు కదా. మన దగ్గర వేరే ఏ షేప్స్ అయినా ఉంటే కూడా అవి కూడా కట్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంతే, ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ట్రేలోకి అయితే తీసేసుకుంటున్నాను. నేను ఇవాళ ఓవెన్లో బేక్ చేస్తున్నాను, లేదు అంటే స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు. స్టవ్ పైన చేయాలంటే అడుగు మందంగా ఉన్న పాత్రలో కొద్దిగా సాల్ట్ వేసేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టి సేమ్ ఇలాగే ఒక ప్లేట్లోకి బిస్కెట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే మనకు బిస్కెట్స్ రెడీ అవుతాయి. ఒకవేళ ఓవెన్లో చేసుకోవాలి అంటే 160 degrees సెల్సియస్ ఆర్ 320 degrees ఫారెన్హీట్లో 10 మినిట్స్ ఓవెన్ని ప్రీహీట్ చేసి ఇందులో 12 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే వీట్ బిస్కెట్స్ అయితే రెడీ. చూసారు కదా, ఇది చేయడం చాలా చాలా సింపుల్. ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 వీక్స్ వరకు బయటే హ్యాపీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్కి, అలాగే లేదా పిల్లలు కొంతమంది పాలల్లో బిస్కెట్స్ అద్దుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, అలా కూడా ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా ధన్య అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది నేను ఏదైనా స్నాక్ చేస్తున్నా తన కోసం అంటే. మీరు కూడా ఒకసారి బిస్కెట్స్ని ట్రై చేయండి, ఖచ్చితంగా పిల్లలు ఇష్టంగా తింటారు.
ఇక మన నెక్స్ట్ స్నాక్ బనానా మఫిన్స్. పిల్లలకి కప్ కేక్స్ ఈ మఫిన్స్ అంటే చాలా ఇష్టం కదా. ఇలా సింపుల్గా ఇంట్లోనే ఫ్రూట్ వేస్ట్ చేస్తే దాని ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటాయి. ఇది చేయడం కూడా చాలా సింపులే. యాక్చువల్గా ఇంట్లో బాగా మాగిపోయిన బనానాలు ఉన్నాయి అంటే ఇంతగా మాగిన తర్వాత తినడానికి అంత ఇష్టపడం కదా. ఇలా మాగిన బనానాలు ఉన్నప్పుడు సింపుల్గా ఇలా మఫిన్స్ అయితే చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఒక 4 to 5 బాగా పండిన బనానాల్ని తీసుకున్నాను. ఇలా ఫోర్క్ తోటి కొద్దిగా మ్యాష్ చేసేసుకొని ఇందులోకి ఒక 2 teaspoons నెయ్యి లేదంటే బటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1/4 కప్ జాగరీ లేదా జాగరీ పౌడర్ లేదంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవాళ ఎగ్ వేయకుండా చేస్తున్నా, సో కేక్ సాఫ్ట్గా ఫ్లఫీగా రావడం కోసము ఒక 1/4 కప్ పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేయడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా వస్తుంది. అలాగే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్, 1/4 కప్ ఆఫ్ మిల్క్, ఇవి కాంచి చల్లార్చిన పాలు. సో ఇవి రెండే మెయిన్ మనకు చాలా ఇంపార్టెంట్ కేక్ బాగా టెక్స్చర్ రావడానికి. దీన్ని నేను హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. లేదు అంటే మిక్సీ జార్లో ఒక 3 to 4 minutes బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము బ్లెండ్ చేస్తామో మన కేక్ అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్ గోధుమ పిండి, దీనికి కూడా నేను స్ప్రౌటెడ్ గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. వీలైనంత వరకు ధన్వీక్ చేసే రెసిపీస్కి నేను స్ప్రౌటెడ్ రాగి, స్ప్రౌటెడ్ గోధుమ పిండి, అలాగే సలాడ్స్ కూడా స్ప్రౌట్స్ చేసి ఇస్తూ ఉంటాను. సో మనకు దాంట్లో వచ్చే న్యూట్రియంట్స్కి డబుల్ వస్తుంది ఈ స్ప్రౌట్స్ చేయడం వల్ల. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఒక హ్యాండ్ బ్లెండర్తో అయితే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ స్పూన్లో అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదా సింపుల్గా ఇలా ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఇంతుంటే మనకు కేక్స్ చాలా బాగా వస్తాయి. మరీ హార్డ్ అవ్వకూడదు, మరీ వాటరీగా కూడా ఉండకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నంత కన్సిస్టెన్సీలో ఉంటే మనకు మఫిన్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. దీనికి మఫిన్ ట్రేలో నా దగ్గర ఈ సిలికాన్ మోల్డ్స్ ఉన్నాయి, కప్ కేక్ మోల్డ్స్. సో దీంట్లో అయితే వాళ్ళు మఫిన్స్ చేస్తున్నా. లేదు అంటే మనకు మామూలు పేపర్ మోల్డ్స్ కూడా వస్తాయి కదా, వాటిలో కూడా చేయొచ్చు. ఎప్పుడే కానీ మనం బ్యాటర్ని ఒక హాఫ్ కన్నా ఎక్కువ, ఒక 3/4 అంతా మనం బ్యాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్ బేక్ అయ్యే కొద్దీ పొంగుతుంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఒక లేయర్ పొంగినట్టుగా అనీవెన్గా రాకూడదు అంటే 3/4 ఫిల్ చేసుకొని ఇలా ఒకసారి బాగా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపలున్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోవడం వల్ల కేక్ అనేది మనకు ఈ మఫిన్స్ పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి, లేదంటే అన్ఈవెన్ షేప్ వచ్చేస్తాయి. ఇంకా ఫైనల్గా దీంట్లో కొన్ని చాకో చిప్స్ వేస్తున్నాను. ఇవి యాక్చువల్గా ధన్వి బర్త్డే కోసం కేక్ చేద్దామని తెచ్చిండేవి, అప్పుడు చేయలేదు కదా, అలాగే ఉన్నాయి. ఇలా ఎప్పుడైనా తన కేక్స్ మఫిన్స్ చేసినప్పుడు వేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి మిల్క్ అండ్ చాక్లెట్ చాకో చిప్స్. ఇవి దీన్ని వద్దనుకుంటే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ని కూడా మనము చిన్న చిన్నగా కట్ చేసి పైన స్ప్రింకిల్ చేయొచ్చు. ఇవేమంటే తినేటప్పుడు బాగా క్రిస్పీగా, తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవాళ వచ్చేసి నేను ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి 180 degrees Celsius లేదా 350 degrees Fahrenheit దగ్గర ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకొని దీంట్లో ఒక 20 minutes మనం బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ మఫిన్స్ అయితే రెడీ అవుతాయి. ఇనిషియల్గా నేను 15 minutes బేక్ చేశాను, బట్ ఇంకా సరిగ్గా కుక్ అవ్వలేదని అగైన్ ఇంకొక 5 minutes కుక్ చేశాను. టోటల్గా 20 minutes బేక్ చేసుకున్నాను. ఒకవేళ బయట స్టవ్ మీద చేయాలి అనుకుంటే ఒక మందంగా ఉన్న పాత్రలో అడుగున కొద్దిగా ఉప్పు వేసుకొని దానిపైన స్టాండ్ పెట్టేసి సేమ్ ఈ మఫిన్ మోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని 20 minutes మనం బేక్ చేసుకుంటే బయట మనకు హ్యాపీగా మఫిన్స్ అయితే రెడీ అవుతాయి. ఈ మఫిన్స్ మనకు పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూస్తే పిండి ఏమాత్రం అతుక్కోకూడదు. ఒకవేళ అతుక్కుంది అంటే మళ్ళీ ఇంకో 2-3 minutes బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది ఆ టెక్స్చర్. కానీ ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా మఫిన్స్ వస్తాయి. ఇవి నా ఫేవరెట్. యాక్చువల్గా ధన్వికి ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టము, చాలా ఇష్టంగా తింటాం. ఇంట్లో అందరికీ ఇష్టం ఈ మఫిన్స్ అయితే. ఏమి సాఫ్ట్గా ఉందా? ఏం తింటున్నావు? ఫస్ట్ చాకో చిప్స్ తినేస్తావు నువ్వు. తీసేది పై ఎట్లుంది? సాఫ్ట్గా ఉంది కదా. ఎక్కువ సాఫ్ట్ లేదు, సాఫ్ట్ ఉందా? ఎట్లుంది టేస్ట్? బాగుందా? అప్ప చాకో చిప్స్ అంట ఇప్పు అప్పకి ఇస్తాను పో. ఇంకొకటి నీకు అప్పకి తినిపి పో.
క్లీన్ గా కూడా చేయరు. బాగుందా? కన్నలు నచ్చిందమ్మా? ఏమి డస్ట్బిన్ లోకి వేసేది. ఇక నెక్స్ట్ స్నాక్ వచ్చేసి మా ధన్వి చాలా ఇష్టమైన స్వీట్ పొటాటో రెసిపీ. దీనికి ఏం పేరు పెట్టారో కూడా నాకు తెలీదు. స్వీట్ పొటాటో తోటే స్వీట్ ఇది. మా ధన్వి 1 year ఉన్నప్పటి నుంచి తనకి ఇలాగే చేసి ఇస్తుంటే చేయడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా చేసేయచ్చు. స్వీట్ పొటాటో వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఇలా కొంచెం టేస్టీగా చేస్తే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. దీన్ని చేయడం కోసం స్వీట్ పొటాటోని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. నేను చిన్నవి కానీ పెద్దవి కానీ ఇలా రౌండ్గానే కట్ చేస్తాను. తినడానికి ఇష్టంగా తింటారు పిల్లలు. మెయిన్గా ఎవరన్నా పిల్లలకి సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీని ఇష్టంగా తింటారు పిల్లలు. అలాగే ఒక 2 teaspoon ఆర్గానిక్ జాగరీ పౌడరు, ఒకే ఒక యాలక్కులు, అలాగే ఒక 1 cup పాలు, ఇవి కూడా కాంచి చల్లార్చిన పాలు, కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నాను. ఇంతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 1 teaspoon అంత నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోకి కార్డమమ్ని కూడా కొద్దిగా దంచి వేసుకొని ఇప్పుడు బెల్లంని కూడా యాడ్ చేసి జస్ట్ ఒక 1 minute పాటు బెల్లంని ఈ నెయ్యిలో వేయించుకోవాలి. మంచి అరోమా ఫ్లేవర్ ఉంటుంది ఇలా నెయ్యిలోనే వేయించుకోవడం వల్ల. అలాగే మనకు స్వీట్ పొటాటో కట్ చేసినప్పుడు అలాగే బయట పెడితే ఆక్సిడైజేషన్ వల్ల కలర్ చేంజ్ అవుతుంది కదా. అలా అవ్వకూడదంటే ఒక బౌల్లో కొద్దిగా నీళ్ళలో కొంచెం ఉప్పు యాడ్ చేసి అందులోకి కట్ చేసిన స్వీట్ పొటాటోస్ వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. చూడొచ్చు, నేను కట్ చేసి ఇంతసేపు అయింది కదా, కలర్ ఏం మాత్రం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ స్వీట్ పొటాటోస్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. మరీ మనం గట్టిగా తిప్పేస్తే ముక్కలు విరిగిపోతాయి. సో లైట్గా అలా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఈ పాలను వేసేసి మళ్ళీ ఒక 1 cup అంతా వాటర్ని వేస్తున్నాం. ఇంతే, ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయబోము. ఇదంతా లైట్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకా ఈ వాటర్, ఈ పాలు ఇవన్నీ కూడా దగ్గరకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని కలపాల్సిన పని లేదు, ఎందుకంటే స్వీట్ పొటాటో త్వరగా కుక్ అయిపోతాయి. సో ఆ ఆవిరితోటే బాగా కుక్ అయిపోతుంది. ఇంతే, మనకు ఆల్మోస్ట్ ఇలా ఒక 95% కుక్ అయిన తర్వాత ఇలా కొద్దిగా పాలు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 15 minutes అలా ఉంచేస్తే మనకు ఈ స్వీట్ పొటాటో పాలనంతా బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంతే, చాలా సింపుల్. ఈ స్వీట్ పొటాటో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా, లేకపోతే వాళ్ళ స్నాక్ బాక్స్కి కానీ, లేదా మనకి ఎప్పుడైనా డెజర్ట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ధన్వి ఎలా అంటే కాసుకొని ఉంటుంది. ఏదైనా ఇంట్లో తన కోసం చేస్తున్నానంటే ఫస్ట్ తను తినేయాలి, అప్పుడే తనకు సాటిస్ఫాక్షన్. ఎలా ఉంది? ఎమ్మిగుందా? మొత్తం ఒకేసారి తినేస్తే ఎట్లా? కొంచెం తినాలి కదా. ఎలా ఉంది? చాలా బాగా సూపర్గా ఉందా? మన నెక్స్ట్ స్నాక్ వచ్చేసి నువ్వుల పల్లీల లడ్డు. ఇది 1 year దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొకటి తీసుకున్నా కూడా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ తీసుకోవడం వల్ల మిల్క్ సప్లై పెరుగుతుంది. ఎవరికైతే డెలివరీ తర్వాత మన కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తుంటాయి కదా, సో అవి రాకుండా మనం హెల్తీగా ఉండాలంటే పిల్లలతో పాటు మనం కూడా రోజు ఒక లడ్డు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది చేయడానికి జస్ట్ ఒక 10 to 15 minutes టైం పడుతుంది అంతే. ఇవి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవడానికే టైం పడుతుంది. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్. మా ఇంట్లో చాలా రెగ్యులర్గా చేసుకునే స్నాక్ ఏదైనా ఉంది అంటే ఈ నువ్వుల పల్లీల లడ్డూనే. దీన్ని చేయడానికి ఒక 1 cup గ్రౌండ్ నట్స్ని ఇలా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఈ పల్లీలు మొత్తం బాగా లోపల వరకు కూడా వేగుతాయి. అలా వేగితేనే మనకు ఈ లడ్డు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి 1 cup నువ్వులు వేసి బాగా దూరగా వేయించుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే. నువ్వులు తెల్లవైనా పర్లేదు, నల్లవైనా సరే వీటిని బాగా వేయించుకోవాలి.
ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫస్ట్ నువ్వుల్ని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ లాగా చేయకూడదు. ఈ నువ్వులు కొద్ది కోర్స్గా గ్రైండ్ చేయడం వల్ల తినేటప్పుడు మనకు అలా పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఈ నువ్వుల పౌడర్ని అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి గ్రౌండ్ నట్ని కూడా వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొని ఇందులోకి ఒక 1 కప్ నేను జాగరీ పౌడర్ వేస్తున్నాను. మామూలు జాగరీ పౌడర్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా స్వీట్నెస్ తక్కువే ఉంటుంది కాబట్టి నేను 1 కప్ వేస్తున్నాను. ఒకవేళ చాలా తీయగా ఉండే జాగరీ పౌడర్ అయితే 3/4 కప్ వేసుకోండి, సరిపోతుంది. మనకు ఇంకా చిన్న పిల్లలకైతే మనకు 1 ఇయర్ లోపు పిల్లలకైతే డేట్స్ పౌడర్ వేసుకొని ఇవ్వచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కార్డమమ్ని కూడా వేసి బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా. ఈ నెయ్యి కంప్లీట్లీ ఆప్షనల్, బట్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే నెయ్యి హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి మన బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీనంతా కూడా ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పల్లీల్లో ఉండే నూనె బయటకు వచ్చేంత వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ అలా గ్రైండ్ చేస్తే పర్ఫెక్ట్గా మనకు పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పౌడర్ని కూడా వేసి జస్ట్ ఒక 1 పల్స్ ఇవ్వాలి అంతే, ఈవెన్గా మిక్స్ అవ్వడం కోసం. మరి మనము ఎక్కువ మెత్తగా కూడా గ్రైండ్ చేయకూడదు. ఇలా ఒకసారి పల్స్ ఇచ్చేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. చూడొచ్చు మనకు ఈ పల్లీల్లో నూనె ఎంత ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనకు లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏమి అంటే మనము నువ్వుల్ని పల్లీల్ని సపరేట్గా పొడిలాగా చేసేసుకొని బెల్లంని కొంచెం వాటర్ వేసేసి పాకంలాగా తీసేసుకొని ఆ పాకం ఈ పొడిలో వేసి లడ్డూలాగా చుట్టొచ్చు. అది పర్ఫెక్ట్గా తెలిస్తేనే చేయలేకపోతే మనకు ఎక్కువ రోజులు లడ్డూలు స్టోర్ ఉండదు. ఇంతే. ఈ మెథడ్లో అయితే మనకు చేయడం చాలా సింపుల్. అలాగే ఇలా చేసిన లడ్డూలు మనకు 1 మంత్ వరకు కూడా మనము ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ. మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సమ్మర్ కదా ఈ నువ్వులు పల్లీలు 2 వేడవుతాయి అని చెప్పేసి. ఏ ఫుడ్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్గా హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్. సో వాటర్ ఇంటేక్ బాగుండాలి. మజ్జిగ తీసుకోవడం, సబ్జా సీడ్స్ తీసుకోవడము, అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండడం వల్ల మన బాడీకి వేడి అవ్వకుండా ఉంటుంది. సో ఇవి ఇవాల్టి వీడియో అయితే. ఈ 4 స్నాక్ రెసిపీస్ కూడా మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. చాలా హెల్దీ రెసిపీస్ అండ్ చేయడం కూడా చాలా సింపులే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.